వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా సోమవారం 63వ డివిజన్ ఈద్గా రోడ్డు జూబ్లీ మార్కెట్తో పాటు 49వ డివిజన్ ఇంద్రమ్మ కాలనీ గణేష్ నగర్లో 1.70 కోట్లతో అంతర్గత రోడ్డు నిర్మాణాలు, సైడ్ రైన్ కల్వర్ట్ నిర్మాణ పనులను ఎంపీ కావ్య 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలితో కలిసి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. తొలుత స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి బాణసంచ కాల్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీలలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి డివిజన్ అభివృద్ధికి నాడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ వస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ విజయశ్రీ, సయ్యద్ రజాలి మాట్లాడారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అశోకన్న కొంచెం అందరూ వస్తారు. కొంచెం మీడియా జరిగితే ఫోటోలు తీసేటోళ్ళే ఫోటోలు పెద్ద మనుషులను పిలవండి. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ 63వ డివిజన్ కూడా తప్పకుండా మేము మీరు అనుకునేవన్నీ కూడా సమయం పట్టినా 2 రోజులు వెనుక ముందైనా ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చేయడానికి మేము ప్రతిరోజు 1 నుంచి 2 డివిజన్లు తిరుగుతూనే, ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే సమస్యలు తెలుసుకోవటమే కాకుండా ఉన్న వాటిని పరిష్కారం చేసుకుంటూ గతంలో ఉన్నటువంటి సమస్యలకు అప్రూవల్ తీసుకొని ఏదో శంకుస్థాపన చేసి వదిలిపెట్టి మేము పోయేవాళ్ళం కాదు. శంకుస్థాపన చేసి వితిన్ ద టైం లోపల కంప్లీట్ చేసి వర్షాకాలాలు వర్షం రాకముందుకే కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి రోజు 5-6 కాకుండా 10 పెట్టుకుంటున్నాం ఓపెనింగ్లో. ఇక్కడ సమయం తక్కువ ఉన్నది, కంప్లీట్ చేయాలి అని. ఈ సంవత్సరం లాస్ట్ టైంకి మనం పోయిన సంవత్సరం మటుకే హనుమకొండలో మునుగకుంట మనం సగం కాపాడుకోగలిగినాం. ఈసారి 95% కాపాడుకోగలుగుతున్నాం ఇవాళ. ఎందుకంటే హనుమకొండలో ప్రతి ఊరి ప్రతి దగ్గర కూడా వర్షాకాలం వస్తుంది అనగానే కార్పొరేషన్ నుంచి మోరీలన్నింటినీ కూడా సాఫ్ చేయడం ఒకటైతే, లేని డ్రైనేజీలని కట్టుకొని ఎత్తు వంపులున్న వాటిని లెవెల్ చేసుకుంటూ మన ముందస్తు ప్రణాళిక అంటే ఆలోచన, వర్షాకాలం వస్తుందంటే మనం ఏం చేయాలి, వీటన్నింటినీ క్లీన్ చేసుకోగలిగితే పట్టణాలు మునగకుండా ఇళ్ళకు నీళ్లు రాకుండా ఉంటుందండి. మళ్ళీ ఎండాకాలం వస్తుందంటే ముందస్తుగా నీళ్లు రాకుండా. ఇలా నిజంగా కూడా కాజీపేట మొత్తంలో 2 డివిజన్లలో మన నీళ్ళ ప్రాబ్లం అయింది ఎండాకాలంలో. అందులో కాజీపేట ఈ యొక్క డివిజన్ కూడా ఉన్నది. ఇలా కొన్ని దిక్కులలో వీటిని పైపులు కానివ్వండి, కొత్త మోటార్లు ఎక్కడైతే మనము ఫిల్టర్ పేట్ల కొత్త మోటార్ల వల్ల ఇక్కడ కాజీపేట మనం పాడవటం వల్ల కాజీపేట నీళ్ళ సమస్య అంటే దాన్ని కూడా పరిష్కరించబడినది. ఏ సమస్య ఉన్నా తప్పకుండా పరిష్కారం అనే మార్గం ఉన్నది. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా వాటిని మా దృష్టికి వచ్చిన ఏడల తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ కూడా అమ్మ వాళ్ళు చెప్తున్నారు, తప్పకుండా దానికి ఎంత అవుతుందో ఎస్టిమేషన్ ఏంటిది అనేది తెలుసుకొని దాన్ని త్వరలోనే కంప్లీట్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. పట్టాలది కూడా మీరు ఇప్పుడు తీసుకొచ్చిన దృష్టికి ఆల్రెడీ కొన్ని
కొన్ని డివిజన్లల్లో ఇవి టెంపరీ నెంబర్ వచ్చిందా మీకు? టెంపరీ ఉన్నాయి అంటే ఈ జాగ ఏమైనా కేసు గెలిచిందా? సో కేసు గెలిచేది ఉంటే తప్పకుండా తొందరలోనే నేను ఇవాళ ఎంఆర్ఓ గారు ముందు ఉండాలి, కానీ ఇప్పుడే పరిష్కారం అవ్వు. కానీ గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు, నేను వాడు పిలిపించుకొని అక్కడ మిగతా వాటిలో ఎట్లయితే పరిష్కారం అవుతున్నాయో దీన్ని కూడా పరిష్కారం చేయడానికి నేను ఇవాళ రేపు పిలిపించుకొని మాట్లాడతాను ఎంఆర్ఓ గారు. వివిధ శిలాఫలకాలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, అలాగే నా తోటి కార్పొరేటర్లు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, డివిజన్ ప్రెసిడెంట్లు, నాయకులు, మహిళా నాయకులు, అలాగే కాలనీ పెద్దలు, కమిటీ సభ్యులు అందరికీ నా హృదయపూర్వకంగా, ప్రెస్ మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. మనకి ఈరోజు ఏఆర్ నగర్, తిలక్ నగర్, వడ్డర్ కాలనీ, జూబ్లీ మార్కెట్, కృష్ణానగర్ కాలనీలో సీసీ రోడ్స్ సైడ్ డ్రైన్స్ శాంక్షన్ అయింది. అలాగే జామా మసీద్ కూడా రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అలాగే కూరగాయల మార్కెట్ కూడా అన్నకి చెప్పడం జరిగింది, త్వరలోనే అది కూడా పెండింగ్లో ఉన్న సమస్యలు కూడా మనకి నెరవేర్చడం జరుగుతుంది. అలాగే మనకి 4 కమిటీ హాళ్ళు గత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మనకి స్లాపులు కానీ పిల్లర్లు కానీ వేసి వదిలేయడం జరిగింది. వాటికి కూడా 4 కమిటీ హాళ్ళకు కూడా నెరవేర్స్తానని అన్నగారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఏ సమస్యలు ఉన్నా వెంటనే అన్నకి చెప్పక ముందే కూడా సమస్యలు కొన్ని నెరవేర్చడం జరిగింది. దానికి అన్నగారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా 63 డివిజన్ ప్రజలందరి తరఫున. థ్యాంక్ యూ. దాదాపు జనరల్ ఫండ్ 40 లక్షలు, అలాగే నామినేషన్ వరకు, అలాగే పైప్ లైన్ శంకుస్థాపనకి ఈరోజు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, అలాగే నా తోటి కార్పొరేటర్ జగ్గి రవీంద్రరావు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్, మహిళా నాయకులు, వివిధ కాలనీ నుంచి విచ్చేసిన మా కాలనీ పెద్దలు, కమిటీ సభ్యులకి, మా కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఏఆర్ నగర్, తిలక్ నగర్, ఎస్సీ కాలనీ, ఒడ్డు గుడిసెలు, కృష్ణానగర్ కాలనీలో సీసీ రోడ్స్, అలా అదేవిధంగా సైడ్ లైన్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఏఆర్ నగర్లో గత 15-20 సంవత్సరాల నుంచి చాలామంది ఇల్లు కట్టుకున్నా కానీ వాళ్ళకి సైడ్ లైన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న వర్షం వచ్చిన ఇళ్ళకి నీళ్లు రావడము. ఈరోజు అలాంటి పెద్ద సమస్యని ఎమ్మెల్యే గారు నెరవేర్చినందుకు అక్కడి కాలనీవాసులు కూడా ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది. అలాగే దాదాపు మా డివిజన్లో గత ఎమ్మెల్యే నా ఎలక్షన్ల ముందు 4 కమిటీ హాళ్ళు కట్టి వదిలివేయడం జరిగింది. దానికి కూడా రానున్న రోజుల్లో కూడా నిధులు ప్రకటించి కమిటీ హాల్ని కూడా నెరవేరుస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం నిలబడ్డది ఇప్పుడు జామా మస్జిద్. ఇది మీకు దాదాపు చాలా మంది తెలుసు. చిన్న వర్షం వచ్చినా కానీ జామా మస్జిద్లోకి నీళ్ళు రావడం, అలాగే హనుమాన్ గుడిలో కూడా నీళ్ళు రావడం జరిగింది. అలాంటి ఉన్న పెద్ద సమస్యను కూడా సీసీ రోడ్డు రానున్న రోజుల్లో కూడా ఇవాళ శిలాఫలకము ఏర్పాటు చేయడము, వాళ్ళ నా కొబ్బరికాయ కూడా కొట్టుకోవడం జరిగింది. ఇలాగ అనేక సమస్యలు 63 డివిజన్లో ఎన్నో సమస్యలు ఉన్న అలాంటి సమస్యలను కూడా అన్నీ నెరవేర్చుకుంటూ ముందు పదంలో వెళ్తున్న మా ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.